శక్తి దగ్గరికి పార్దు వచ్చి ఇలా అంటూ ఉంటాడు. చరణ్ ఏం చేస్తున్నాడో తెలుసా పిన్ని నీకు? బాబాయ్ లేడని చరణ్ని నమ్మి చరణ్కి నాన్న ఇంటి బరువు బాధ్యతలు ఆ లెక్కలు చూసుకోమని అప్పచెప్పాడు. దాంతో అక్కడ ఉన్న చరణ్ ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రతి నెల కూడా లక్షల్లో తప్పులు రాసి తను డబ్బులు సంపాదించి ఆ డబ్బుల్ని ఊర్లో అధిక వడ్డీలకి ఇస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళేమో చాలా బాధపడుతున్నారు. అధిక వడ్డీలకి ఇచ్చి ఆ వడ్డీలకి తిప్పి తను ఆ డబ్బుని ఏం చేస్తున్నాడో ఏంటో. అసలు చరణ్ అలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. అయినా బాబాయ్ బాధ్యతని కాస్త చరణ్కి ఇస్తే చరణ్ ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు పిన్ని. నువ్వు కూడా ఇది నీకు తెలుసో తెలియదో అని చెప్పడానికి వచ్చాను. అసలు చరణ్ ఎందుకు ఇలా మారాడో ఏంటో ఒక్కసారి నువ్వు తెలుసుకుంటావనే నీకు చెప్పడానికి వచ్చాను పిన్ని. అయినా నాకు ఈ విషయం తెలిసింది ఎలాగో తెలుసా? భానుమతి చెప్పింది. భానుమతి లెక్కలు చూసుకుంటుంటే నాకు భానుమతి అంతా నిజం చెప్పేసింది. ఈ నెల కాకుండా కిందటి నెల, ఆ నెల, అన్ని నెలలు కూడా లక్షల్లో అవకతవకలు ఉన్నాయని, వాటికి కారణం చరణే అని భానుమతి నాకంతా నిజం చెప్పేసింది అని చెప్పి పార్దు అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న శక్తి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది. ఓసే భాను, సైలెంట్గా ఉన్నావు అనుకున్నానే, నువ్వు ఇంత వైలెంట్ అని అనుకోలేదు. అప్పుడే అగ్గి పెట్టేశావా? ఇప్పుడు ఇది రాజీ ఎంతవరకు వెళ్తుందో ఏంటో అని చెప్పి శక్తి కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో చరణ్ అయితే వాళ్ళ అమ్మ గదికి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ పార్దు అని అనబోతూ ఉంటాడు. ఇంతలో శక్తి చరణ్ చెంప పగలగొడుతుంది. దాంతో చరణ్ అయితే కింద పడిపోతాడు. ఇక తన గదిలో ఉన్న పార్దుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక పార్దు చరణ్ని చూసి ఇలా అంటూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు తప్పించుకున్నావు. ఇలాంటి పనులు ఇంకా ముందు చేశావంటే ఈసారి నువ్వు మంత్రి గారికి అల్లుడుగా కాదు, జైల్లో ఖైదీగా వెళ్తావు. చూస్తూ ఉండు. ఇలాంటి పనులు మానుకుంటే మంచిది. ఇలాంటి పనులు చేశావంటే మర్యాదగా ఉండదు అంటూ పార్దు చరణ్కి వార్నింగ్ ఇస్తాడు. అది విని శక్తి, చరణ్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చరణ్ అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న పార్దు అయితే ఇంకొకసారి ఇలాంటి అవకతవకలు జరిగాయంటే మర్యాదగా ఉండదు అంటూ పార్దు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.